గుడ్ ఆఫ్టర్నూన్ లీడర్స్ అండ్ డైమండ్స్. సో ఏంటంటే మనకి ఈరోజు మనకు కొత్తగా మనకు సిస్టమ్ అప్డేట్ అయింది కదా. సో బూస్టర్ ప్లాన్ వచ్చింది కదా మనకి. సో మనకు బూస్టర్ ప్లాన్లో మనం పిన్ ఎలా జనరేట్ చేయాలో ఆల్రెడీ మనకు ఇందులో పంపించారు మన ప్రకాష్ దర్జీ సార్. సో కాకపోతే నా తరఫున మీకు తెలుగులో నేను మళ్ళీ మీకు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వీడియో కరెక్ట్గా వినండి, సో మీకు అర్థమైపోతుంది. సో మనకు ఏదైతే పిన్ మనం జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో సో ఎలా చేద్దాం అనేది పాయింట్. సో ఫస్ట్ మీ కంపల్సరీ మీ ఐడి ఓపెన్ చేయండి. సో మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాతకి మనకు డాష్ బోర్డ్ వస్తుంది కదా. సో మెయిన్ డాష్ బోర్డు. సో దాంట్లో ఏం చేయాలంటే 4Lలోకి వెళ్ళండి. 4 ఆప్షన్ ఉంది కదా. సో 4L, సో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ రిక్వెస్ట్. సో మనకి ఏదైతే మన కొత్త ప్లాన్ ఉందో, అంటే మనకు బూస్టర్ ప్లాన్ ఉందో అది మనం పిన్ తీసుకోవాలనుకుంటే 4Lలోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాతకి మనకి ఇట్లా వస్తుంది, మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో అందులో పర్చేస్ టైప్ ఏం టైప్ చేయాలనేది. సో ఫస్ట్ పర్చేసా లేకపోతే టాప్ అప్ వోచరా. సో మన ఫస్ట్ పర్చేస్ కాబట్టి అది ఫస్ట్ క్లిక్ చేయండి. అండ్ రెండోది వచ్చేసి మనకు ఏం ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో మీకు మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ అయితే మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్, లేదనుకుంటున్నామో ఆయుర్వేద అవన్నీ ఉంటాయి కదా. సో ప్రస్తుతానికి అయితే మన మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ఒకటి వచ్చింది మనకు సేల్. సో దాన్ని మనం క్లిక్ చేద్దాం. అండ్ తర్వాతకి సో ప్రొడక్ట్ నేమ్. సో ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన ఏదైతే పీడిఎఫ్ ఉంది కదా, సార్ పెట్టారు కదా పీపీటీ అనేది. సో దాంట్లో మనకు మ్యాగ్నెటిక్ షూ అని, తర్వాత ఆల్ట్రాబెర్రీ అని అవన్నీ వచ్చాయి కదా. సో మనకు మ్యాగ్నెటిక్ షూ అనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతలేదు, ఎందుకంటే మనకి ఇంకా సిస్టమ్ అప్డేట్ కాలేదు. బట్ మనకు బెర్రీ జ్యూస్తో ఉన్న ప్రోడక్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ మనకు అదేవిధంగా మోర్ పడుతుంది కూడా ఆ డిస్ప్లే అయితే అవుతుంది. కాకపోతే మీరు ఏం చేయండి, సో మనకి అయితే 14.3 వచ్చిందో అది మనం తీసుకోబోతున్నాము. సో మనం క్లిక్ చేసాం కదా. సో అది చేసినందుకు మన ప్రోడక్ట్ ఎన్ని క్వాంటిటీ ఒకటే, వాళ్ళు లేదనుకుంటే ఎక్కువ పెట్టుకోనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. మన ప్రస్తుతానికి మన దగ్గర ఒకటి ఉంది కాబట్టి ఒకటి. సో దాని తర్వాతకి టోటల్ అమౌంట్ మన డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, పెన్సిల్ సింబల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు కంపల్సరీ ఇవన్నీ మీరు టిక్ పెట్టుకోండి. సో మనం ఎన్ని టిక్ పెట్టినా పెట్టకున్నా మన టిక్ ఎన్ని అయితే పెట్టినామో మనకు ప్రోడక్ట్లో ఏదైతే ఉందో అది కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసింది కదా, ఆల్రెడీ ఇన్ స్టాక్లో ఉన్నాయన్నీ కూడా. సో మనం ఏం చేయాలి, ఇవన్నీ కొట్టిన తర్వాత మనం సేవ్. రైట్. సో మనకి ఏమైంది, సో ఇక్కడ మన ప్రొడక్ట్ కన్ఫ్యూజన్ సేవ్ అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకేనా. సో ఇది మనకు సేవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినాక ఇప్పుడు ఏం చేయండి, నెక్స్ట్ ఆప్షన్ 4Mలోకి వెళ్ళండి. సో 4Mలోకి వెళ్తే మనకి అక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓపెన్ అవుతుంది, జస్ట్ వెయిట్ అండి. సో అది మనకు రావడానికి కొద్ది టైం పడుతుంది. సో అది వచ్చిన తర్వాతకి మళ్ళీ మనము అక్కడ చూడాలి. సో ప్రొడక్ట్ రిక్వెస్ట్ అనేది మనం పెట్టాం కదా, సో అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం ప్రొడక్ట్ రిక్వెస్ట్ పెడతాం కదా, సో మనం మినిమం ఒక 20 మినిట్స్ పైనే మనం ఆగాల్సి వస్తుంది. సో ముందు కూడా రావచ్చు, బట్ ఏంటంటే కొద్దిసేపు ఆగిన తర్వాతకి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏం ప్రొడక్ట్ రిక్వెస్ట్ పెట్టినామో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాతకి అప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా ప్రొడక్ట్ ఆర్డర్ డీటెయిల్స్ అని రిపోర్ట్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్తే మనకి కింద కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను. సో కొద్ది వెయిటింగ్లో ఉండండి. లీడర్స్, మనము అదే మన బూస్టర్ ప్లాన్ ఉంది కదా. సో మన 4Lలో ఆల్రెడీ మన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాము. సో ఈ ఆర్డర్ని మళ్ళీ మనము పిన్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఐడి ఎట్లా అప్లోడ్ చేయాలనేది సో నెక్స్ట్ ఆప్షన్లో చూద్దాం. సో 4L అయిపోయిన తర్వాతకి మీరు ఏం చేయండి అంటే, ఎప్పుడైతే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందో మీకు ఒక ఆర్డర్ నెంబర్ వస్తుంది కదా. సో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే దాన్ని యాజ్ ఎ పిన్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం 4th ఆప్షన్లో నుంచి ఎల్ చేసాం కదా. సో Mలోకి వెళ్ళండి మీరు. సో Mలో వెళ్తే సో మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో ఈ ఆర్డర్ ఇలా మనకు చూపిస్తుంది. టోటల్ ప్రొడక్ట్ రిక్వెస్ట్ అవ్వచ్చు, ఎన్ని ఆర్డర్ పెట్టాము, సో అందులో ప్రొడక్ట్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అసలు అని చూసుకుంటే మనం పెట్టింది 14.3 కాబట్టి. సో ఇక్కడ మనకి ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా. సో ఈ యాక్టివేట్ ఆప్షన్లో మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఆర్డర్ చేయాలి మనం. సో సబ్మిట్ ఆర్డర్ కొట్టిన తర్వాతకి సో మనకి ఏం చూపిస్తుంది అంటే, సో ఇలా మన ప్రోడక్ట్ మొత్తం చూపిస్తుంది. ఈ ప్రోడక్ట్ కూడా చూసుకోవచ్చు ఏమున్నాయి ఇంకా అనేది. సో దాని అమౌంట్ ఎంత చూసుకోవచ్చు. అండ్ మనం అడ్రస్ కూడా ఏదైతే పెడతామో అది మనం ఇక్కడ ఒకవేళ వేరే అడ్రస్ పెట్టడం కూడా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే పైన ఉన్న అడ్రస్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఓకేనా. లేకపోతే ఇక్కడ సేమ్ యాజ్ ఎ పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, దానిలో టిక్ మార్క్ పెట్టండి. సో సరిపోతుంది.
తర్వాతకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్. సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే, సో పేమెంట్ అప్లోడ్ చేసేవాళ్ళము, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాంక్ నేమ్, తర్వాత బ్రాంచ్ నేము ఇవన్నీ కొట్టేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ మనము అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఒకటి మనం సేవ్ చేసుకొని అక్కడ మనం కాపీ చేస్తే చాలు. సో ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా పిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ అయిపోతుంది. బట్ నేను ఏమన్నంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎప్పుడైతే మనం 4Mలోకి వెళ్తామో అక్కడ మనం ఆప్షన్ క్లిక్ చేసిన వెంబటే సో ఆర్డర్ చేస్తాం కదా. సో చేసినప్పుడు మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి. సో అడ్రస్ మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఐడి కొట్టేస్తే కన్ఫర్మ్ ఆర్డర్. సో రైట్, సో మనకు కన్ఫర్మ్ అయిపోయింది. గో టు డాష్ బోర్డ్. సో మనకేంటంటే ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాతకి సో ఒక 2 to 1 minute అయిపోయింది. డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే డాష్ బోర్డ్కి వెళ్ళింది కదా. సో మరి ఇప్పుడు ఈ పిన్ మనకి ఎక్కడికి వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం 4Bలోకి వస్తుంది. సో ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏదైతే ఐడి గ్రీన్ చేద్దాం అనుకుంటున్నామో సో ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ మనం అక్కడ ఐడి నెంబర్ కొట్టేసి మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో పికప్ సెంటర్ అయితే ఉందో పికప్ సెంటర్ ఐడి నెంబర్ కొట్టడం. సో మనం కొట్టిన తర్వాతకి సో ఆటోమేటిక్గా ఐడి అనేది గ్రీన్ అయిపోతుంది. సో యాక్టివేషన్ అయిపోతుంది. సో ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎట్లా మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి, ఆర్డర్ని ఎట్లా పిన్గా కన్వర్ట్ చేయాలి అనే 2 వీడియోస్ మీకు చేశాను. సో మీ అందరినీ గ్రూప్లో షేర్ చేస్తున్నా, 1-2 సార్లు దీన్ని చూడండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో కానీ లేకపోతే కాల్ అని చేయొచ్చు. సో మీ డౌట్కి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ట్రేడర్స్ అందరు కూడా బూస్టర్ ప్లాన్ తీసుకొని సో బూస్టర్ బిజినెస్ బాగా సక్సెస్ అయ్యి అందరూ కూడా సక్సెస్ అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఏదైనా సరే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్, గ్రేట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.